హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 97. ఆకాష్ ఫోటో దగ్గరికి నడిచి దాని చేతుల్లోకి తీసుకుంది ఆద్య. అది 2-3 ఏళ్ల క్రితం ఫోటోలా ఉంది. స్టూడెంట్ గా ఉన్నప్పుడు బాక్సింగ్ లో పాల్గొని గెలిచిన తర్వాత నవ్వుతూ ఎవరో ఫోటో తీస్తూ ఉంటే ఫోజ్ ఇచ్చినట్టుగా ఉంది. కాస్త చెదిరిపోయిన జుట్టు, సాధించాను అన్న గర్వంతో కదిలాడిన కనులు. చాలా బాగున్నాడు ఆకాష్ అందులో. నవ్వుతున్న అతన్ని పెదవుల మీద అరచేత్తో తడుముతూ అతని కన్నుల వంక చూసింది. ఎంతో చురుగ్గా కత్తుల్లా ఉన్నాయి అతని కళ్ళు. అది చూడగానే కాసేపటి క్రితం చెమ్మగిలిన అతని కళ్ళు గుర్తురాగా గాఢంగా ఊపిరి వదిలింది. నిజంగా కళ్ళున్న గుడ్డిదాన్నయ్యాను ఆకాష్. ఇంతకు ముందు కూడా అంతే, ఇప్పుడు అంతే. ఒకప్పుడు అసమర్థురాలిగా, ఇప్పుడు అతి సమర్థురాలిగా. ఎప్పుడూ శిక్షే నాకు పడుతుంది. నా వల్ల నీకు పడింది. అతను మరింత గుర్తుకు రాగా అతనికి ఫోన్ చేసింది. అతనితో మాట్లాడాలి అని. మనసారా కలిసి నవ్వాలి, భావాలన్నిటినీ పంచుకోవాలి. రేపటి రోజు ఎలా ఉంటుందో లేదో, ఉన్నా మనకు అవకాశం ఉంటుందో లేదో. అందుకే ఇప్పుడే ఈ క్షణమే అతన్ని చూడాలి, అతని మాటలు వినాలి. ఈ కాస్త సమయానికే ఆమెకి ఎలా అనిపిస్తూ ఉంటే 5 ఏళ్లు అతను ఎలా ఈ వేదాన్ని అనుభవించాడో అని ఆలోచిస్తూ అది తనకు సాధ్యం కాక టక్కున అతని నెంబర్కు డైల్ చేసింది. ఆకాష్ లిఫ్ట్ చేయలేదు. చిన్నబోయింది ఆద్య. మళ్ళీ చేసింది. ఆమె ఆత్మాభిమానం అతని ప్రేమ ముందు ముచ్చికైనా కనబడలేదు ఆమెకి. ఈసారి లిఫ్ట్ చేశాడు ఆకాష్. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. హలో ఆకాష్, ఆనందంగా అంది. ఆద్య. అతని గొంతు ప్రశ్నార్థకంగా ఉంది. అందులో ఉత్సాహం, ఆనందం కనబడబోయేసరికి ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎక్కడున్నావు ఆకాష్? బయట ఉన్నాను. మరి ఎప్పుడొస్తా? అది ఇంకో 2 hours పడుతుంది ఆద్య. ఏమైనా పనుందా? అతని మాటలు ఆమెకు అస్సలు నచ్చలేదు. ఏం పనిలేదు, నేను వెళ్తున్నా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాలు చూసింది. అయినా సరే ఆకాష్ నుండి కాల్ రాకపోవడంతో కోపం వచ్చి ఒడివడిగా నడుస్తూ వేగంగా కిందకి దిగింది. ఫోన్ ని గుప్పెట్లో బిగించి కళ్ళను కోపంతో పెద్దవి చేస్తూ అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యానని మనసులో తనని తానే తిట్టుకుంటూ టక్కున తలుపు తెరిచింది. ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆకాష్. ఆమెను చూసి కొంటిగా నవ్వాడు. ఆద్యకి కోపం తగ్గలేదు, తగ్గడానికి సిద్ధంగా ఉంది. తప్పుకో అంది ఆద్య. ఏ ఎందుకు అని నవ్వుతూ అడిగాడు. ఏం లేదులే అంటూ కదలబోయిన ఆద్యాన్ని లోపలికి నెట్టి తలుపు మూసేశాడు. విసురుగా లోపలికి జరిగింది ఆద్య. ఆమె ముఖం ఎర్రగా మారింది. బాధతోనో కోపంతోనో తెలీదు. ఆమె ముఖాన్ని పరిశీలనగా చూశాడు అతడు. ఆద్య నేలచూపి చూసింది. ఏమైంది అమ్ములు అని అడిగి ఆమె మౌనం వినబడేసరికి సారీ అంటూ 2 చెవులు పట్టుకుని కాస్త వంగి ఆమె ముఖంలోకి చూస్తూ బాధగా చెప్పాడు. ఆద్య కన్నీళ్లు నేలను తాకాయి. ఆమె ఏడుస్తుందని అర్థమై ఉన్నపాటుగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆ మరుక్షణం అతన్ని బలంగా హత్తుకుని బోరుని ఏడిచింది ఆద్య. చిన్నగా ఆట పట్టిద్దాం అనుకున్నాను, దానికి ఏడ్చేస్తావా అని అనేసి ఆమె సమాధానం ఇవ్వకపోయేసరికి నీతో టైం స్పెండ్ చేయడానికి ఉన్న పనంతా తేజకి అప్పుడు చెప్పి వచ్చేశాను. నిమిషాల్లో నీ ముందు వాడిపోయాను అన్నాడు. ఆద్య ఇంకా అలాగే ఏడుస్తూ ఉండడం చూసి సరే సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటూ ఆమె తల నిమ్మరగాని తలెత్తి చూసింది తను. ఇంకెప్పుడు ఇలా చెయ్యక ఆకాష్, నాకు చాలా ఏళ్ల తర్వాత దొరికింది ఇలాంటి లాలింపు. క్షణం వరకు అది అబద్ధమని నా మనసు కనిపించినా సరే ముక్కలైపోవటానికి నిమిషం కూడా పట్టదు అని బెక్కుతూ అంది. ఆమె మనసు ప్రేమ కోసం ఎంత తపిస్తుందో అర్థమవగాని అలా చేసినందుకు తనని తాను తిట్టుకుంటూ ఆమెను మరింత బలంగా అదుముకున్నాడు. ప్రతి ఆడపిల్లలో ఒక పసిపిల్ల ఉంటుంది. ప్రతి చోట ప్రతి క్షణం తన కోసం ఒకరు నిలబడాలని కోరుకుంటుంది. వాళ్ళ దగ్గర ఎగరాలని, గెంతాలని, గొడవ చెయ్యాలని, అల్లరి చెయ్యాలని, అలగాలని, కోప్పడాలని, ఏడవాలని. ఇవన్నీ చేసినా సరే సంతోషంగా ఉండాలి అని ఆమె మనసు ఆరాటపడుతుంది. కఠినంగా కనిపించే ప్రతి ముళ్ళు వెనుక ఓ సుతిమెత్తని పువ్వు దాగి ఉంటుంది. ఆ గరుకుతనాన్ని హతమారిస్తే కందిపోతుందేమోనన్న భయంతో ఆ పువ్వు సుకుమార తత్వాన్ని తాకడం కూడా కష్టమే. ఆమె తలని పైకెత్తి కన్నీళ్లు తుడిచాడు. అతను ముఖం వంక చూడకుండా దిక్కులు చూస్తూ నిలబడింది ఆద్య.
మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం ఆద్య అని అడిగాడు. ఎప్పుడు చేసుకుందాం? అతని వంక చూస్తూ అడిగింది. ఇప్పుడు చేసుకుందామా? సరే. ఆమె సమాధానంతో ఆశ్చర్యపోయాడు ఆకాష్. నిజంగానా అని అడిగాడు. ఆ, నిజంగానే. మరి మీ పేరెంట్స్, మీ నాన్న? మనసులో ఎగిరి గంతేసిన ఆమె సమాధానం తెలుసుకోవాలి అనిపించి అడిగాడు. మా నాన్నకు దాదాపు మన గురించి తెలుసు. ఆయనే అమ్మకు నచ్చ చెప్తారు. నువ్వు కావాలంటే మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు. బట్ పెళ్లి చాలా సింపుల్ గా చేసుకుందాం. గట్టి గట్టి శబ్దాలు వద్దు. ఇక ఆ రోజును ఊహిస్తూ చెప్పింది ఆద్య. ఆమె మాటలతో మనసంతా నిండిపోగా చిన్నగా నవ్వి, నేను ఇప్పుడు ఎంత సంతోషంగానో ఉన్నానో మాటల్లో చెప్పడం రావటం లేదమ్ము అని అనేసి టక్కున ఆమె పెదవి అందుకుని అర నిమిషం వరకు ముద్దు పెట్టుకుని వదిలాడు ఆకాష్. నీ ఇష్టం ఆద్య, నువ్వు ఎలా అంటే అలానే చేసుకుందాం పెళ్లి. బట్ ఇప్పుడు చేసుకుంటే పృథ్వీగాడు నీకు ప్రమాదం కలిగేలా చేసే అవకాశం ఉంది. వాడు ఫోకస్ అంతా నా మీద ఉన్నప్పుడే వాడిని అంతం చేసి నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఇంతకాలం ఎదురు చూసినందుకు నా ఎదురు చూపు వృధా కాలేదని నిరూపించావు అమ్ములు అని నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. చిన్నగా చిరునవ్వు నవ్వింది తను. నువ్వు నా కోసం ఏడిస్తే బాగుంటుంది, కానీ నా వల్ల ఏడిస్తే నేను తట్టుకోలేను అని అన్నాడు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. నీ ప్రేమ కోసం ఏడ్చేలా చేస్తే నాకు సంతోషమే ఆకాష్, కానీ నీ ప్రేమ లేదేమోనన్న అనుమానంతో ఏడ్చేలా మాత్రం చెయ్యొద్దు అంది ఆమె బాధతో. ఆమె మాటలతో తల ఊపుతూ ఆమెను హత్తుకుని, అసలు నీకు నా మీద ప్రేమ ఎప్పుడు పుట్టింది అమ్ములు? అంటే నేనేం చేశానప్పుడు అని అడిగాడు ఆకాష్. ఆమె అర్థం కానట్లు కనుబొమ్మలు ముడివేయగానే, అంటే ఎలా మొదలయ్యిందో తెలిస్తే అదే పని 5 ఏళ్ల ముందు చేసేవాడిని కదా, అందుకని అడుగుతున్నా అని పప్పీ ఫేస్ పెట్టి చెప్పాడు ఆకాష్. బల్లున నవ్వేసింది ఆద్య. చెప్పాద్య అంటూ ఆమెతో పాటుగా సోఫాలో కూర్చున్నాడు. ఆమెను వెనక నుండి హత్తుకుని ఆమె మెడ వంపుల్లో తల మోపాడు. నాకు తెలీదు, అలాంటి క్షణమంటూ ఏదీ లేదు. నువ్వు ఎంతో కోపం చూపిస్తూ ఉన్నా అందులో ఏదో తెలియని జాగ్రత్త కనిపించేది. పృథ్వీ విషయంలో మాత్రం ఇంకా ఎక్కువగా. ఇంతకు ముందు భయపడితే నా నుండి నేను పరిగెడుతూ కనుమరుగైపోవాలి అనుకునే నా మనసు పృథ్వీ నుండి ఫోన్ వస్తే నిన్ను గుర్తు చేసేది. నువ్వేమో అప్పుడే బాగా మాట్లాడేవాడివి, అంతలోనే నేనంటే పట్టనట్టు ప్రవర్తించేవాడివి అంది కినుగ్గా. మరి ఒకవేళ అప్పుడే నీకు ఇదంతా తెలుసుంటే నా ప్రేమను ఒప్పుకునే దానివా అని అడిగి ఆమె మౌనంగా ఉండేసరికి, లేదు కదా, ఇప్పట్లాగానే దూరంగా వెళ్ళిపోయే దానివి అన్నాడు ఆకాష్. అవును, అది వాస్తవమే. ఆమె జీవితంలో ప్రేమకు చోటు ఉండకూడదు అనుకుంది. ఆకాష్ చెప్తే అసలు విని ఉండేదే కాదు. అతను చెప్పలేదు గాని దానికి సమానమైన జ్ఞాపకాలను, పరిస్థితులను సృష్టించాడు. అవే ఆమెలో ఆవేశాన్ని నింపి అతన్ని నిలదీసేలా చేశాయి, నిజం తెలుసుకునేలా ప్రేరేపించాయి. ఆద్య మౌనంగా ఉండడం చూసి గాఢంగా ఊపిరి వదిలి, నీతో వెంటనే లైఫ్ స్టార్ట్ చేయాలనుంది ఆద్య. మనసంతా చాలా బరువుగా ఉంది. నువ్వు అసలు నా ప్రేమని ఒప్పుకుంటావనుకోలేదు. వాడి చేతిలో నేను పోయినా ఏం కాదని బలంగా అనుకున్నాను. ఎలాగో నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కనుక నేను పోయినా నువ్వు బాధపడవనుకున్నాను అని అనగానే అతనికి అభిముఖంగా తిరిగింది తను. ఇప్పుడు నువ్వు నన్ను అంగీకరిస్తూ ఉంటే, నాతో జీవితాన్ని పంచుకోవాలి అని చూస్తుంటే తెలియకుండానే భయమేస్తుంది. మళ్ళీ వాడి వల్ల జరగకూడనిది ఏదైనా జరిగితే మనిద్దరం వేరైపోతామేమో అని అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. తేమ నిండిన అతని కళ్ళల్లోకి చూస్తూ, మనం విడిపోయాకే కలుసుకున్నాం ఆకాష్, ఇక విడిపోంలే, నేను నిన్ను వదులుకోను అని గాఢంగా అంది. ఆమె మాటలతో మనసంతా ఉప్పొంగిపోగా ఆమె మొదటిసారి నువ్వు మత్తులో లేనప్పుడు నీ నోటి నుండి నిజాలు వినటం. అది ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఎందుకే నేనంటే అంత కోపంగా ఉండేదానివి? నీకెంత దగ్గరైనా అంతకంతకు దూరం నెడుతూ ఉండేదానివి. నువ్వు నా ఫేస్ ని సున్నం కొట్టినట్లు, జుట్టుని ఇస్త్రీ చేసినట్లు ఉంటుందని కామెంట్ చేస్తే ఎన్నిసార్లు అద్దంలో చూసుకున్నానో తెలుసా? అసలు ఇంత హ్యాండ్సమ్ గా ఉండే ఆకాష్ ని ఇలా కామెంట్ చేసేది ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే అన్నాడు చిరుకోపంగా. ముడుచుకున్న అతని మోముని చూసి నవ్వేసి, ఏమో నాకు తెలియదు ఆకాష్,
కాలేజ్ లో ఉన్నప్పుడు నేను ప్రేమ గురించి ఆలోచించలేదు. ఇక జాబ్ లో పెళ్లి గురించి ఆలోచించలేదు. అలాంటప్పుడు ఏ మగాడితోనైనా నాకేం అవసరం ఉంటుంది, ఎందుకు అవసరం ఉంటుంది అని అంది. వేరే వాళ్ళు వేరు, ఈ ఆకాష్ వేరు. ఆద్య ఆకాష్ది. నీకా విషయం ఆలస్యంగా తెలిస్తే ఎలా అన్నాడు ఆమె బొగ్గ గిల్లుతూ. గిల్లిన చోట చిన్నగా రుద్దుకుని, నాకేం తెలుసు, నువ్వు పిచ్చివాడు అనుకున్నాను, కానీ నేనంటే పిచ్చి అనుకోలేదు అని అనగానే కళ్ళు చిన్నవి చేసి ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని అసలు ఏమవుతుందో ఆమె అర్థం చేసుకునే ముందే టక్కున ఆమె బుగ్గని కొరికేశాడు ఆకాష్. ఇక క్షణం తర్వాత తేరుకుని చిన్నబోయిన ముఖంతో బుగ్గని రుద్దుకుంటూ, మరేం చేయమంటావ్? మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడతావని నాకేం తెలుసు అని అనేసి మళ్ళీ ఆకాష్కి వీపు కానుకునేలా ముందుకు తిరిగి, అన్నిటినీ సహించాను, ఎన్ని రకాలుగా అవమానించినా భరించాను. చివరికి ఆ రోజు పార్టీలో నువ్వు చూస్తావన్న ఆలోచనతోనే చీర కట్టుకున్నాను. నువ్వు ముట్టుకున్నా పట్టుకున్నా సిగ్గు లేకుండా సిగ్గుపడ్డాను. అన్నిటినీ దాచడానికి ప్రయత్నిస్తూ నీ మీద అరిచేదాన్ని. ఇక రేపో మాపో నీకంతా చెప్పేసేదాన్నేమో భయమేసింది. ఇక అంతలోనే నువ్వు నీళ్ళతో అంటూ హాపీ కన్నీళ్లు నిండిన కళ్ళను పైకెత్తి అతని వంక తిరిగి, ఆద్య నాకు అవసరం మాత్రమే అన్నావు అంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ గాఢంగా ఊపిరి వదిలి అప్పుడే కంటి గడప దాటి బుగ్గల మీద అడుగుపెట్టిన కన్నీటిని వేళ్లతో తుడిచి, ఆద్య అంటే నాకు ఎప్పటికీ తీరుపోని అవసరం, ముగిసిపోని ఆశ, నేను ఇంతవరకు చేరుకోలేని లక్ష్యం అన్నాడు ఆకాష్. అలాగే చూస్తూ ఉండిపోయింది ఆద్య. నీకు సంబంధించి నేను ఎప్పుడూ ఎవరికి నిజాలు చెప్పలేకపోయాను ఆద్య. ఆ నిజం నుండి నీకు నేనంటే ద్వేషమన్న నిజం మళ్ళీ నాకు వినిపిస్తుందేమోనన్న భయం. నేను ఇంతవరకు నీకు తప్ప ఇంకెవరికి భయపడలేదు. ఆ భయమే నన్ను అబద్ధాల వెనుక దాక్కునేలా చేసింది అన్నాడు. అతని ముఖం చిన్నబోవడం చూసి, ఎప్పుడూ గర్వంగా తిరుగుతూ మాటకు మాట సమాధానం చెప్తూ తన మీద అరిచే ఆకాష్ గుర్తుకు రాగానే అతని మాటలన్నీ అలిగిన ఒక పసి పిల్లాడి ఆవేదనలా వినిపించాయి. చిన్నగా నవ్వింది తను. ఆమె నవ్వు చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు బొంగుమూతి పెట్టి. అలా అతను మరింత ముద్దొస్తూ ఉంటే ముద్దు పెట్టుకోవాలో లేదో తెలియక సతమతం అవుతూ ఇక అక్కడే ఉంటే ఎక్కడ తనకి ముద్దు పెట్టేస్తుందేమోనని భయమేసి టక్కున నిలబడింది ఆద్య. ఆమె మనసుని చదివినట్లుగా ఉన్నాడు ఆకాష్. ఆమె చెయ్యి అందుకుని విసురుగా తన వైపుకు లాక్కుని ఎదురవుతున్న ఆమె పెదాలకు అతని పెదవులను ముడివేశాడు. కాసేపటికి పెదవుల పోరాటం తర్వాత ఆమె అమాంతం ఎత్తుకుని పైకి తీసుకెళ్లాడు. అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది తను. బెడ్ మీద ఆమెను నెమ్మదిగా దింపి తలుపు గడియ పెట్టాడు. ఆ దృశ్యం కనులకి ఎందుకో కాస్త భయంగా కనిపించినా ఇక అది పైకి కనిపించనివ్వకుండా జాగ్రత్త పడింది. నెమ్మదిగా ఆమెను చేరుకుని ఆమె మీదకి ఒరిగి ఆమె పెదాలను ముద్దు పెడుతూ ఉండగా నెమ్మదిగా కళ్ళు మూసుకుంది తను. తనని సొంతం చేసుకోబోయేది ఆకాశే అయినా ఎందుకు ఆమెకు ఆ చోటులో వేరెవరో కనిపించారు. ఆమెను పూర్తిగా ఆక్రమించుకుని అతని పెదవుల స్పర్శను మెడ దగ్గర తాకిస్తూ ఆమె నడుమును తడుముతూ ఆమె ఊపిరి ఆమె ఎద మీదకి చేరేసరికి మూసుకున్న కనులు తెరిచి, నో పృథ్వీ అని బిగ్గరగా అరిచింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఆకాష్. ఆద్య కళ్ళల్లో భయంతో లేచి కూర్చుని కాళ్ళు దగ్గరగా ముడుచుకుని కళ్ళు మూసుకుని మోకాళ్ళల్లో ముఖం పెట్టుకుని ఆమె అరుపులు పృథ్వీ పేరు వినగానే విషయం అర్థమైంది ఆకాష్కి. అతని మీదున్న భయం, ఆ రోజు అతను చేసిన కృత్యం ఇంకా ఆద్య మనసులో అలాగే గడ్డకట్టుకుపోయిందని అర్థమై అది గమనించకుండా ఆమెలో ఐక్యమవడానికి సిద్ధపడినందుకు తనని తానే నిందించుకున్నాడు. భయపడుతున్న ఆద్య దగ్గరికి జరిగి సారీ ఆద్య అని ఆమె తలని పైకి ఎత్తడానికి ప్రయత్నించిన ఆకాష్ ప్రయత్నాలన్నీ విఫలం అవగా, నేను ఇంకెప్పుడు ఇలా చెయ్యను, సారీ ఆద్య అనేసి క్షణం ఆగాడు. చూడు, నేను నీ ఆకాష్ని, పృథ్వీని కాదు అంటూ ఆమె తలని బలవంతంగా ఎత్తి ఇక మూసి ఉన్న ఆమె కన్నుల్లోకి చూసేందుకు ప్రయత్నించాడు. ఏడుస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది తను. ఎదురుగా ఉన్న ఆకాష్ని చూసి కాసేపటి క్రితం జరిగింది గుర్తుకు రాగా బోరున ఏడుస్తూ తలని అతని గుండెలకు ఆంచింది. ఆమె తలను నిమురుతూ ఆమె గతం గురించి అతను ఆలోచిస్తూ ఉండగానే వెక్కి వెక్కి ఏడుస్తూ, సారీ ఆకాష్, ఇది నా వల్ల కాదు. నిన్ను పెళ్లి చేసుకున్నాక
నీకు దగ్గర అవ్వగలనో లేదో. ఇంతకాలం నా కోసం చాలా వాటిని భరించావు. ఇలా సుఖ సంతోషాలు పనికిరాని అమ్మాయిని చేసుకుని నువ్వు సుఖపడలేవు. నన్ను వదిలిపెట్టేసే ఆకాష్, నేను పనికిరాను అంది. ఆమె మాటలతో ఆకాష్ కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. తలని మరింత గుండెలకు హత్తుకుని, నువ్వింతగా గాయపడ్డావనుకోలేదు అమ్ములు. వాణ్ణి చూసి అంతలా భయపడుతున్నావంటే ఏదో మూర్ఖత్వం అనుకున్నాను, కానీ నువ్వింకా ఆ క్షణంలోనే ఉండిపోయావు. నీ మనసు తెలుసుకోకుండా ముందడుగు వేయటం నా తప్పే. ఇంకొకసారి ఇలా మాట్లాడుకు. నువ్వు నిజంగా నాతో కలవలేకపోయినా సరే, నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. నీకు ఇష్టం లేకపోతే మనకిది పూర్తిగా అవసరం లేదు, అక్కర్లేదు. పెళ్ళైనా సరే మనం ఇలాగే ఉందాం. పిల్లలు ఖచ్చితంగా కావాలి అంటే శ్రద్ధని దత్తత తీసుకుందాం. అంతేగాని నేను పనికిరాను, నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోవాలంటే మాటలు ఇంకొకసారి మాట్లాడుకో ప్లీజ్. నాకు కావాల్సింది నువ్వు. నువ్వు ఎలా ఉన్నా, ఏం చేసినా, ఏం చెయ్యకపోయినా నాకు నువ్వు మాత్రమే కావాలి అన్నాడు, గొంతులో దుఃఖం ధ్వనిస్తూ ఉండగానే. అతని మాటలతో అతని మనసు ఎంత ఉన్నతమైనదో అర్థమవుతూ ఉండగానే ఇంతకాలం ఆమె చేసిన ఆలస్యానికి, అపార్థానికి తనకు తానే తక్కువగా కనిపించింది ఆద్య. ఆమె కన్నీళ్లు తుడిచి చెదురు ముదురుగా ఉన్న ఆమె షర్ట్ ని సరిగ్గా చేసి ఆమెను ముందుకు జరిగి వెనుక కూర్చుని ఆమెను వెనక నుండి గుండెలకు హత్తుకుని తల మీద ముద్దు పెట్టుకుంటూ, చాలా అలసిపోయినట్లు కనబడుతున్నావు, నిద్రపో అమ్ములు, నేను నీ పక్కనే ఉంటాను, నీకేం కాదు అన్నాడు. అతని మాటల్లోని భరోసా మనసుకి చేరువవుతూ ఉండగానే నెమ్మదిగా కళ్ళు మూసుకుంది తను. ఆమె నిద్రపోయేంత వరకు చిన్న పిల్లల తల నిమురుతూ అక్కడే ఉన్నాడు. కాసేపటికి ఆమె నిద్రపోయిందని నిర్ధారించుకుని నెమ్మదిగా పక్కకు జరిగి ఆమె తల కింద దిండుని అమర్చాడు. నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా దుప్పటి కప్పి కర్టెన్స్ అన్నింటినీ మూసేసి ఏసీ కరెక్ట్గా సెట్ చేసి గది తలుపులు మూశాడు. కాసేపటికి క్రితం ఆద్య వేదన గుర్తుకు రాగా ఆమెను వదిలి వెళ్లాలని లేకపోయినా తేజ నుండి వచ్చిన మెసేజ్ చూసి వెళ్ళక తప్పలేదు. వీలైనంత తొందరగా వచ్చి ఆమెకు తనున్నాననే ధైర్యం ఇవ్వాలని మనసులోనే అనుకుని అన్ని కిటికీలు తలుపులు మూసి బయటికి నడిచాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.